ఇలాంటి వ్లాగ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఇవాళ కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. సో మనకి ఇప్పుడైతే కనుక సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ అనేది బ్లాక్గా అనేది మారుతూ ఉంటుంది. సో మనం బయటికి వెళ్ళేసి వచ్చినామంటే మన స్కిన్ అంతా కూడా ట్యాంక్ ప్రాబ్లం అలాగే డల్నెస్ అనేది ఉంటుంది. సో ఈ క్రీమ్ అనేది మనం డైలీ కూడా అప్లై చేసినామంటే స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. అలాగే స్కిన్ పై నుండి పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసి స్కిన్ అనేది వైట్గా, బ్రైట్గా, స్మూత్గా, షైనీగా ఉంటుంది. సో నేను చెప్పడం కాదు కానీ ఒక్కసారి మీరే ట్రై చేసినారంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. సో ఫస్ట్ అయితే కన్నా మీడియం సైజు 2 టమాటో అలాగే మీడియం సైజు ఒక పొటాటో అయితే తీసుకోవాలండి. సో మనకు టమాటో, పొటాటో ఇంట్లోనే ఎప్పుడు ఉంటాయి కదా. సో మనం బయట నుంచి తెచ్చుకోవాలని ఏం అవసరం లేదు. పొటాటో అయితే ఒకసారి క్లీన్గా కడిగేసుకోవాలి. అలాగే టమాటో కూడా క్లీన్గా కడిగేసుకొని పొటాటో చిన్న చిన్న పీసుల మాదిరిగా ఈ మాదిరిగా కట్ చేసేసుకోవాలా. ఒక బౌల్ కానీ, ఒక డెక్సా కానీ ఏదైనా పర్వాలేదు. సో, నేనిక్కడైతే గన చిన్నది డెక్సా అయితే తీసుకున్నాను. మనం కట్ చేసిన పొటాటో, అలాగే టమాటో 2 కూడా వేసేసుకొని, ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని, స్టవ్ పైన పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ అయితే గన కొంచెం మీడియంలో పెట్టుకొని, బాగా ఉడికేదాకా మనము ఉడకబెట్టుకోవాల. సో, పొటాటో, ఈ టమాటో 2 కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలండి. సో, ఎందుకంటే మనం చేత్తోని మ్యాష్ అయిపోవాల. ఆ మాదిరిగా అయితే ఉడకబెట్టుకోవాల. సో, మనము కొంచెం మీడియంలో ఉడకబెట్టినామంటే గన ఫాస్ట్‌గానే ఉడికిపోతాయి. పొటాటో కన్నా టమాటో ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. సో, పొటాటో కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో, 2 కూడా బాగా మెత్తగా ఉడికిపోయేలా ఇక్కడైతే గన మెత్తగా ఉడికిపోయినాయండి 2 కూడా. సో, మనం వేసిన నీళ్ళనేది క్వాంటిటీ ఈ మాదిరిగా అయితే రావాల. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా పెట్టుకోవాలా. సో, సల్లారిపోయినాక ఏం చేయాలనేది చెప్తాను. ఇక్కడైతే గన పూర్తిగా సల్లారిపోయినాయి చూడండి. సో, మొత్తం కూడా ఈ మాదిరిగా సల్లారిపోయినాక సో, మనం ఏం చేయాలంటే మనము ఒక ప్లేట్ లెక్కనేది వేసుకోవాలండి. పూర్తిగా చల్లారినాక ప్లేట్ లెక్కనేది వేసుకొని, సో, మనము టమాటో అయితే పైన పీల్ అంతా కూడా తీసేసుకోవాలి టమాటోకైతే సో, పొటాటోకైతే తీయాలనేం అవసరం లేదండి. సో, ఓన్లీ టమాటోకు మాత్రమే మనం పైననేది ఈ మాదిరిగా తోలంతా కూడా తీసేసుకోవాలనమాట. ఎందుకంటే మనం చేత్తో మ్యాష్ అయిపోతుంది. లేదంటే మిక్సీకైనా పట్టుకోవచ్చు. సో, నేనిక్కడ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి, సో, టమాటాకంతా ఫీల్ తీసేసుకున్నాక తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని పొటాటో ఈ మాదిరిగా టమాటో 2 కూడా వేసేసుకొని మెత్తగా ఈ మాదిరిగా పేస్ట్ అనేది చేసుకోవాలి. మనకు క్రీమ్ అనేది రెడీ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలనమాట. ఇందులో వచ్చేసి బాదం ఆయిల్ వచ్చేసి ఒక 1/4 టీ స్పూన్ అంతా వేసుకోవాలా. అలాగే ఒక అర్ధ స్పూన్ అంతా అలోవెరా జెల్ అనేది వేసుకోవాలి. సో, మనం రెడీమేడ్‌దే వేసుకోవాలండి. ఫ్రెష్‌ది అయితే వేసుకోకూడదు. మనం షాప్‌లో నుంచి తెచ్చుకునే అలోవెరా జెల్ మాత్రమే వేసుకోవాలా. ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ వాళ్ళైతే సో, 2 డ్రాపులనేది ఆలివ్ ఆయిల్ అనేది వేసుకోండి. దానికి మించి ఎక్కువ వేసుకోకూడదు. అలాగే గ్లిజరింగ్ వచ్చేసి ఒక 1/4 టీ స్పూన్ అంతా వేసుకోవాలా. సో, మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోండి. లేదంటే బాదాం ఆయిలే వేసుకోండి. ఒకవేళ బాదాం ఆయిల్ కూడా అందుబాటులో లేదంటే కోకోనట్ ఆయిల్ 2 డ్రాపులనేది వేసుకోవాలా. సో, మొత్తం కూడా మిక్సింగ్ అనేది చేసేసుకొని ఈ మాదిరిగా మూతని బాటిల్‌కి అంతా కూడా వేసేసుకొని, మనం డైలీ కూడా ఫేస్‌కు అలాగే నెక్‌కు, బాడీకి కూడా అప్లై చేసుకొని మిగిలింది మూత పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక్క వారం అనేది వచ్చేదండి. దానికి మించి అయితే రాదు. ఫాస్ట్‌గా అయిపోతుంది. మళ్ళా మనం ఫ్రెష్‌గా తయారు చేసుకొని మళ్ళా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, మనము నైట్ టైమ్‌లోనే ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకొని మార్నింగ్ అనేది వాష్ చేసేసుకోవాలి. స్కిన్ మాత్రం సూపర్‌గా ఉంటుందండి. చెప్పటం కాదు, ట్రై చేయండి. బాటిల్‌కైతే ఎత్తి పెట్టినాను. అలాగే ఇక్కడైతే బౌల్స్‌లో అయితే కొంచెం ఉండదండి. సో, ఇంకా కొద్దిగా అయితే ఉంది. చిన్న బాటిల్‌కైతే వచ్చింది. సో, ఇది ఫేస్‌కి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. సో, మనము మామూలుగా ఫేస్ అంతా కూడా ఒకసారి క్లీన్‌గా కడిగేసుకోవాలా. అప్పుడు ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలా. సో, ఎలా మనము అప్లై చేసుకోవాలని ఫేస్ అంతా కూడా ఒకసారి బాగా క్లీన్‌గా కడిగేసుకోవాలా. సో, అప్పుడు మనం ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలా. సో, కొద్దిగా అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. సో, కొద్దిగా తీసుకొని మనం ఫేస్కి అంతా కూడా అప్లై చేసి బాగా మసాజ్ చేసినామంటే సో స్కిన్కి అనేది అబ్జర్వ్ అయిపోతుంది బాగా ఈ క్రీమ్ వచ్చేసి.
సో చెప్పినాను కదా, మామూలుగా డ్రై స్కిన్ ఉండే వాళ్ళైతే కన్నా కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉంటే కన్నా బాదం ఆయిల్ వచ్చేసి 2 డ్రాప్లు అయితే వేసుకోవాలి, దానికి మించి అయితే ఎక్కువ వేసుకోకూడదు. సో మొత్తం కూడా మనం ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలా, బాగా మసాజ్ చేసుకోవాలి. ఈ మాదిరిగా ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోవాలా. సో మీరు నెక్కు, చేతులకు, బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ మాదిరిగా అప్లై చేయొచ్చంటేనే స్కిన్కి అనేది అబ్జర్వ్ అయిపోతుంది ఈ క్రీమ్ అయితే కన్నా. చూడండి ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్గా ఉంది. సో ఈ క్రీమ్ వచ్చేసి డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు, నైట్ టైంలోనే అప్లై చేయాలో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో డైలీ మీరు 1 వీక్ వాడినారంటే కన్నా అప్పుడు మీకు తెలుస్తుంది మంచి రిజల్ట్ అనేది. సో స్కిన్ మాత్రం చాలా బాగొచ్చిందండి. స్కిన్ అయితే కన్నా మంచి బ్రైట్నెస్ అనేది ఉంటుంది. సో మన స్కిన్ పైన ఉండే పిగ్మెంటేషన్ కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ అనేది, మనం పార్లర్కి మనం ఫేషియల్ చేయించుకోవడం కూడా అవసరం ఉండదు, అంత బాగుంటుంది. చూడండి మొత్తం కూడా ఈ మాదిరిగా అబ్జర్వ్ అయిపోతుంది. స్కిన్ అయితే ఎంత స్మూత్గా ఉంది చూడండి. సో మనకి ఇంకొకటి ఏంటంటే మన స్కిన్ పైన ఉండే ముడతలు అనేది ఈజీగా పోతాయి. స్కిన్ అనేది మంచి టైట్నింగ్ అనేది చేస్తుంది ఈ క్రీమ్ అయితే కన్నా, అంత బెస్ట్ అని చెప్పచ్చు. సో పొటాటో అలాగే మనకు టమాటో అనేది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది స్కిన్కి అనేది. సో మనము ఆ 2 కూడా మిక్సింగ్ అనేది చేసి మనం క్రీమ్ అనేది తయారు చేసుకొని డైలీ యూజ్ చేసినామంటే సో దాని రిజల్ట్ అనేది ఇంకా రెట్టింపు ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. చూడండి ఇక్కడైతే కన్నా అబ్జర్వ్ అయిపోయింది బాగా. సో మనం వాష్ చేయాలి కూడా అవసరం ఉండదండి, మనం ఇలా అప్లై చేసుకొని నైట్ అంతా అలాగే వదిలేసి మార్నింగ్ అనేది మనం ఫేస్ వాష్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సో అప్పుడు మంచి గ్లోయింగ్గా ఉంటుంది. సో ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కన్నా, తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన వీడియోస్ అయితే కానీ ఎక్కువ మంది అయితే చూసారు కానీ ఎవరు లైక్ చేయటం లేదు. ప్లీజ్ మీరు లైక్ చేయొచ్చనే ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.